బయట ఉన్నారు అయ్యి రాకూడదు. ఈరోజు మన కేసీఎన్ శివనాథ్ గారు మన ఎన్టీఆర్ జిల్లా ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేయడానికి లోనికి వెళ్ళారు. దానికి వచ్చిన జనసమూహాన్ని చూసే ఈరోజు ఈ గెలుపు ఖాయమైందని నిర్ణయమైంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాంతాన్ని ఎంత మన అమరావతి దాన్ని చంపేసి ఎంత చండాలంగా చేశారో దాన్ని ప్రతి ప్రజలు గుర్తుపెట్టుకొని విజయవాడ నగర ప్రజలందరూ నామినేషన్కి ఎంతమంది భారీ ఎత్తున రావడం, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అమరావతి తీసేసి అమరావతి ప్రాంతాన్ని మొత్తాన్ని నాశనం చేసి విజయవాడని ముఖ్యపట్నంగా తీసేయాలనే కుట్రతో చేసిన ఈ భాగాన్ని మన ప్రజలందరూ గుర్తించి మన చిన్ని గారికి అట్లాగే 7 నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులు అందరినీ గెలిపించాలని కోరుకుంటూ ఏ విషయమైనా సరే చంద్రబాబు నాయుడు గారు వస్తే మన ప్రాంతం బాగా డెవలప్ అయ్యి ఒకప్పుడు విజన్ 2020 అని 2004లోనూ 1994లో ఇంట్లోనూ చంద్రబాబు గారు చెప్తా ఉండగా మాకు నవ్వు వచ్చేది. 2020 ఏదో చెప్తాడా ఏంటో ఇట్లా చెప్తున్నాడని. తీరా చూస్తే వాళ్ళు 2024కి వచ్చేసరికి హైదరాబాద్ నగరం ప్రపంచంలోనే ఒక ముఖ్యమైన నగరంగా తయారైంది. ఆ నగరంగా ఎట్లా తయారైందో అదే విషయాన్ని మన విజయవాడ మీద చంద్రబాబు గారు చూపించి మన విజయవాడని డెవలప్ చేయాలనుకుంటే దాన్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ క్యాటర్ మొత్తం అంతా కూడా నుంచి మన చిన్ని గారి కింద ఉన్న 7 ఎమ్మెల్యేలని గెలిపించి మన అమరావతిని మనం కాపాడుకోవాలని కోరుకుంటూ ఇవాళ వచ్చి ఈ సన్నివేశానికి ఈ ఎంపీ నియోజకవర్గానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ ధన్యవాదాలు తెలియజేస్తూ చిన్ని గారి ఎంపీగా మిగతా మన ఎమ్మెల్యేలు 7 ఎమ్మెల్యేలు అయ్యి మన గవర్నమెంట్ని విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేసుకుంటామని చెప్పి తెలియజేయడానికి మీరందరూ మీడియా మిత్రులందరూ కూడా దీన్ని ముఖ్యంగా సంఘీభావం తెలియజేసి మీరందరూ కూడా ప్రజలందరికీ తెలియజేయాలని కోరుకుంటూ సెలవు. నా పేరెల్లి ఎలిషా మాదిగ, మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నాను. ఈరోజు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చారు. మద్దతు ఇవ్వడానికి పలు కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు కేసినేని శివనాథ్ చిన్ని గారి విజయవాడ పార్లమెంటు అభ్యర్థిగా ఆయన నామినేషన్ వేయడానికి వచ్చిన సందర్భంలో ఇక్కడికి వచ్చినటువంటి ఎలక్ట్రానిక్ మరియు పాత్రికా మిత్రులందరూ కూడా నా సామాజిక ఉద్యమ నమస్కారాలు. ఈరోజు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఆంధ్ర రాష్ట్రానికి ఒక పిలుపునిచ్చారు. టీడీపీ గెలుపు మాదిగల గెలుపు, ఎన్డీఏ కూటమి గెలుపు మాదిగల గెలుపు అన్నారు. మాదిగలకి ఈనాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అన్యాయం జరుగుతుందనడానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి. ఈ నిదర్శనాలు చూసుకుంటే మొన్న జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో 29 ఎస్సీ రిజర్వ్ సీట్లు ఉండగా 19 మాలలకు ఇచ్చి 10 మాదిగలకు ఇచ్చారు. అంటే అక్కడ అన్యాయం జరిగింది. 4 పార్లమెంట్ సీట్లు ఉండగా 3 మాలలకు ఇచ్చి 1 మాదిగలకు ఇచ్చారు. అలాగే చూసుకుంటే ఈనాడు 1994 విజయవాడ పార్లమెంట్ అభ్యర్థిగా
తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, భారతీయ జనతా పార్టీ జనసేన బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. వాళ్ళ బ్రహ్మాండమైన ర్యాలీతో మా నాయకులు, కార్యకర్తలు అంతా బ్రహ్మాండమైన ర్యాలీతో ఆఫీస్ గారికి వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. ప్రపోజల్గా చెల్లించాలి గారు మనం ప్రపోజ్ చేశారు. 7 నియోజకవర్గాలు అంతేకాకుండా ఎంఆర్పిఎస్ కార్యకర్తలు గారి నాయకత్వంలో అందరూ కూడా వచ్చి నాకు సపోర్ట్ అందరికీ ధన్యవాదాలు. అంతేకాకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి పెట్టుకున్న నమ్మకాన్ని, మా అధిష్టానం పెట్టుకున్న నమ్మకాన్ని, మా నాయకుడు కార్యకర్తలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతినిత్యం ప్రజల్లో ఉండి మా నాయకులకి కార్యకర్తలకి ఏ కష్టం వచ్చినా వాళ్ళు చెంత ఉండాలని తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఇవాళ మా ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. మేమందరం కలిసికట్టుగా ఉండి వాళ్ళ రాష్ట్రం ఎంతో అభివృద్ధి కృషిపడిపోయింది. సంక్షేమం లేదు, ప్రజలకు పిల్లలకు ఉద్యోగాలు లేవు. మా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే మేము మా కళల రాజధాని అమరావతిని నిర్మించుకుంటాం. అంతేకాకుండా విజయవాడ ప్రాంతాల్లో పలు సమస్యలు ఉన్నాయి. వాటన్నిటికీ ముఖ్యంగా అతి త్వరలో మా మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం. ఆ మేనిఫెస్టోలో అన్నింటినీ సామాన్య ప్రజల జీవన ప్రమాణాలు పెంచడమే మా మేనిఫెస్టో. ఆ 7 అభ్యర్థులతో కూడా గెలుపగట్టుగా ఉండి మేనిఫెస్టోని అతి త్వరలో రిలీజ్ చేసి తప్పకుండా ఘన విజయం సాధించబోతున్నాం. అందరూ కూడా వాళ్ళ ర్యాలీ చూసినాక వాళ్ళ ఎదుట పక్షం వారికి ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మా నాయకులు కార్యకర్తలు నిండిపోయి విజయవాడ నగరం పసుపుమయమే కాకుండా అందరికీ విజయోత్సవ ర్యాలీలాగా అనిపించింది. ఈ నామినేషన్ ర్యాలీకి వచ్చిన మా నాయకులు 3 పార్టీల అధ్యక్షులకి, ఇన్ఛార్జీలకి, వార్డు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా. ఇంకొక 22 రోజులు మేము శ్రద్ధ వహించుకున్న కష్టపడతాం. 7 నియోజకవర్గాల్లో మా నాయకుల కార్యకర్తల సపోర్ట్తో చంద్రబాబు నాయుడు గారికి 7 నియోజకవర్గాలు గెలిపించే ఎన్డీఏ వారికి కానుకగా ఇచ్చి ఘనంగా అసెంబ్లీకి తీసుకెళ్ళి ముఖ్యమంత్రి చేసుకుంటాం.